హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. ఆస్తమా, గుండె జబ్బులు వంటివి ఉన్నవారికి చలికాలంలో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు ఆందోళన, ఒత్తిడి వంటివి కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు ఇబ్బందుల నుంచి బయటపడాలంటే బ్రీతింగ్ వ్యాయామాలు చక్కటి పరిష్కారమని నిపుణులు అంటున్నారు. అదెలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఊపిరితిత్తులు బలహీనంగా మారి శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే గనుక శ్వాసను లోతుగా పీల్చి వదిలేయడం వంటి వ్యాయామాలు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల లంగ్స్ బలంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఊపిరితిత్తులకు మొత్తం శరీరానికి ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. దీంతో శ్వాసకోశ వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. శ్వాస వ్యాయామాలు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తాయి కాబట్టి ఒత్తిడి, ఆందోళన, అధిక రక్తపోటు వంటివి తగ్గిపోతాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శ్వాసపరమైన ఇబ్బందులను నివారించడమే కాకుండా మెరుగైన జీర్ణక్రియకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఎంతో సహాయపడతాయి. యోగా, మెడిటేషన్, లోతైన శ్వాస వంటివి ప్రాక్టీస్ చేసే వారిలో దీర్ఘకాలిక నొప్పులు, కండరాల వాపు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని, మానసిక ప్రశాంతత చేకూరి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.